నమస్తే, నేను మీ కస్తూరి. పుచ్చకాయ ధరలు చూసి వినియోగదారులు గగ్గోల పెడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు ఆకాశాన్ని అంటాయి. ఈ సంవత్సరం వీటి సాగు విస్తీర్ణం తగ్గడంతో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇటీవల తమిళనాడులో తుఫాన్ ప్రభావంతో తోటలు దెబ్బతిన్నాయి. గత సంవత్సరం పుచ్చకాయల సాగు ఎక్కువగా ఉండేది. ఈ ఏడాది సాగు ఉన్న తుఫాన్ దెబ్బతో తోటలు దెబ్బతినడంతో డిమాండ్ ఏర్పడింది. దీనికి తోడు రంజాన్ మాసం జత కలిసింది. గతంలో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో డిమాండ్ తక్కువగా ఉండేది. అలాంటిది ఈ ఏడాది రైతులకు కాసుల వర్షం కురిపిస్తుంది. తమిళనాడు నుంచి వచ్చే సారల పుచ్చకాయలకు తీపి ఎక్కువగా ఉండే ఈ పుచ్చకాయలు తమిళనాడులో ఆరంభకం, కొట్టాయం, తిరువెల్లూరు వంటి ప్రాంతాల్లో రైతులకు ఎక్కువగా సాగు చేస్తుంటారు. నేల సారవంతంగా ఉండడంతో పుచ్చకాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇక్కడ రైతులు ఎక్కువగా సారల పుచ్చకాయలను పండిస్తారు. గత సంవత్సరం ఇక్కడి రైతులు వ్యాపారులకు కిలో 6 నుంచి 10 మధ్య అమ్మారు. ఈ ఏడాది అదే రకం పుచ్చకాయలు కిలో 18 నుంచి 20 వరకు అమ్ముతున్నారు. రైతులు హోల్సేల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. హోల్సేల్ వ్యాపారులు రీటైల్ కిలో 23 నుంచి 25 వరకు విక్రయిస్తున్నారు. వీటిని రీటైల్ వినియోగదారులు కిలో 30 నుంచి 35 వరకు అమ్ముతున్నారు.